AWS లో జాయిన్ అయ్యి మీ యొక్క లైఫ్ ని చేంజ్ చేసుకుందామని చెప్పేసి చేంజ్ సైడ్ వచ్చారు. అయితే చాలా మందికి ఇందులో ఫస్ట్ నాకు తెలియాల్సింది ఏంటంటే, మనకి ఇందులో సేల్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సేల్స్ కి సంబంధించిన వాళ్ళు, మార్కెటింగ్ ఇప్పుడు సేల్స్ లో ఉన్న వాళ్ళు. ఇప్పుడున్న పార్టిసిపెంట్స్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయవలసిందే హ్యాండ్ రైజ్ అంటే వర్చువల్ హ్యాండ్ రైజ్ చేయాలి. కింద మీకు వర్చువల్ హ్యాండ్ రైజింగ్ అండి. కింద మీకు రియాక్ట్ అని ఒకటి ఉంటుంది చూడండి, ఆ బటన్ నొక్కితే అందులో హ్యాండ్ రైజ్ ఒకటి వస్తుంది. ఎస్, అందరు వీడియోలు ఆన్ చేసుకోవాలండి. ఇబ్రాహిం గారు, మీరు వీడియో ఆన్ చేసుకోకుండా హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే ఫైన్. మీ టోటల్ 46 మెంబర్స్ నుంచి మనకి ఇద్దరు ఉన్నారు సేల్స్ అండ్ మార్కెటింగ్. సార్ ఇబ్రాహిం గారు, మీరు దేంట్లో చేస్తారు? మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. దేని గురించి, దేంట్లో చేస్తారు మీరు? సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ ఆప్షన్ చేసుకుని మాట్లాడండి సార్. ఆప్షన్ ఇచ్చాను సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్కి సరిగ్గా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అఖిల్ గారు, మీరు దేంట్లో చేస్తారు? హ్యాపీ ఈవినింగ్ సార్. నేను ఎల్ఐసిలో వర్క్ చేస్తాను సార్, డెవలప్మెంట్ ఆఫీసర్గా. వెరీ గుడ్ అండి. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు Thank you. హ్యాండ్స్ డౌన్ చేసేసేయండి. మిగతా వాళ్ళందరికి ఒక క్వశ్చన్ అండి. మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్ అనే టాపిక్, అంటే ఆ వర్డ్ ని మీరు ఎప్పుడు విన్నారు, ఏ ఏజ్ లో విన్నారు? అందరు ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ పేరు చెప్పండి. ది ఏజ్ ఆఫ్ 30 years లో సార్. పేరు చెప్పండి మీరు, ఎందుకంటే ఇక్కడ నాకు అందరు కనిపిస్తుంటారు గ్యాలరీలో, మీరు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవడం కష్టం. మీ పేరు చెప్పండి. జంపాల ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ కుమార్ గారు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 లో మీరు విన్నారు. వెరీ గుడ్. సారీ సార్, ఎట్ ది ఏజ్ ఆఫ్ 26. 26 లో విన్నారు. సరే, నెక్స్ట్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మైసెల్ఫ్ డాక్టర్ రవిశంకర్ శ్రీరాములు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 విన్నాను నేను, డిగ్రీ బీకామ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మైసెల్ఫ్ సుదర్శన్ సార్. చెప్పండి సార్, అట్ ది ఏజ్ ఆఫ్ 12 I listened సార్ about Ayurvedic products. రైట్ అండి, వెరీ గుడ్. అండ్ సూపర్ విజనర్ వైజాగ్ విజనరీ సార్, చెప్పండి. వైజాగ్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ బిస్మిల్లా సార్. నేను ఊహా వచ్చినప్పటి నుంచి విన్నాను సార్, మార్కెటింగ్ అండ్ సేల్స్ అంటే ఇంటికాడ వచ్చి అమ్మేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. రైట్ సార్. అంటే అమ్మడం అది చూస్తుంటాం, కానీ మార్కెటింగ్ సేల్స్ అనే వర్డ్ ని, ఇది మార్కెటింగ్ ఇది సేల్స్ అనేది మనం ఎప్పుడు విన్నామని అడిగాను. మేబీ ఒక 10-12 years, ఏజ్ ఆఫ్ 10 to 12 ఏజ్. రైట్. సార్ లాస్ట్ ఫైనల్ మీరు చెప్పండి. ఖమ్మం 206 హ్యాండ్ రైజ్ చేశారు కదా, పేరు రావట్లేదు ఇక్కడ, ఫుల్ కనపడట్లేదు. ధరమ్ సింగ్ అండి. చెప్పండి. ధరమ్ సింగ్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ధరమ్ సింగ్ గారు, మీరు 2 వయసులు జాయిన్ అవుతున్నారు. ఒకటి హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఎట్ ది ఏజ్ 22 విన్నా సార్, మార్కెటింగ్ లో చేశాను సార్. రైట్ అండి. థ్యాంక్ యూ ఆల్. హలో శ్రీనివాస్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి, చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి. ఏ ఏజ్ లో విన్నారు? సార్, నా డిగ్రీ అయిపోయిన తర్వాత 21 years లో నేను విన్నాను సార్. రైట్, ఫైన్, చాలు విన్నాను, మార్కెటింగ్ కూడా చేసి.
రైట్. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మీరు అందరు 30 ఏజ్లో విన్నాను, నేను 12 ఏజ్లో విన్నాను, నేను 26 ఏజ్లో విన్నాను, ఇలా అంటున్నారు మీరు. అంటే మీ పర్సెప్షన్ చేంజ్ కావడానికని చెప్తున్నాను. సేల్స్ అండ్ మార్కెటింగ్, నార్మల్గా సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే మనం ఏమనుకుంటామంటే ఇంటింటికి వచ్చేసేసి మనకి ఇంటి డోర్ కొట్టేసేసి సార్ మీకు ఇది కావాలా అది కావాలని అడుగుతూ ఉంటారు. లేదంటే రోడ్లో మనకు కనపడి సార్ ఇదండి అదండి అని మనకి కొన్ని వస్తువులు అమ్ముతూ ఉంటారు. వీటి గురించి మనం సేల్స్ అండ్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం కూడా ఏంటంటే చాలా తక్కువలో చూసుకుంటున్నాం. మనకి దీనికి ఏంటంటే మన పర్సెప్షన్, మన దృష్టి, ఏదో దృష్టి దదో మనహ అంటారు. అంటే మన దృష్టి ఎటువైపు ఉంటే మన మనస్సు అటువైపు పోతుంది ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే మనం ఏ రకంగా చూస్తున్నామో సేల్స్ అండ్ మార్కెటింగ్ అలాగే కనబడుతుంది. కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్లో నెలకి కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఒక్క నెలకి. అంటే వాళ్ళందరూ మనకు కనబడరు, ఎందుకంటే మనకు కనబడే వాళ్ళు మన ఎదురుగా మన ఇంటికి వచ్చేసి అమ్మే వాళ్ళు కనబడతా ఉంటారు. మీరేమన్నారంటే నేను 26 సంవత్సరంలో విన్నాను, నేను 10వ సంవత్సరంలో విన్నాను, 12వ సంవత్సరంలో నేను డిగ్రీ కాగానే విన్నాను, ఇది అన్నారు కదా. మీరు ఫస్ట్ మీరు పుట్టినప్పుడు హాస్పిటల్లో లేదంటే ఇంట్లో ఎక్కడో డెలివరీ జరుగుతుంది. డెలివరీ జరిగినప్పుడు మనం పుట్టగానే బయట వెయిట్ చేస్తూ ఉంటారు బాబాయిలు, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరికీ బాబో పాపనో పుట్టింది, ఒక బాబనో, అంటే తర్వాత మళ్ళీ ఆ నర్సు లేకుంటే డాక్టర్ వచ్చి చెప్తారు అంటే బాబు పుట్టాడు పాప పుట్టిందని. కానీ అంతకంటే ముందే మనకి బాబో పాపను పుట్టింది లేదా పుట్టాడు అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మనం చేసే పని ఏంటి? ఏం చేస్తాం మనం పుట్టగానే? ఏం చేస్తాం? మేడం సుష్మా గారు చెప్పండి, ఏం చేస్తారు మీరు పుట్టగానే? ఏం చేస్తారు? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. పుట్టగానే ఏం చేస్తారు మీరు? ఏడుస్తాం సార్. అందరికి తెలిసిన విషయం అది, ఏడుస్తారు. అంటే ఏంటంటే మీరు పుట్టగానే హాస్పిటల్లో లేదా ఇంట్లో లేదా మనకి డెలివరీ రూమ్, దాన్ని మనం లేబర్ రూమ్ అంటాం, లేబర్ రూమ్లోనో లేకుంటే ఆపరేషన్ థియేటర్లోనో ఎక్కడో మనం పుట్టగానే గట్టిగా ఏడ్చాం. ఏడవడం వల్ల ఏం చేసామంటే బయట ఉన్న వాళ్ళకి మనల్ని మనం మార్కెటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాం. నాయనలారా, నేను మీ ప్రపంచంలోకి వచ్చాను, మీ ఇంట్లోకి వచ్చాను, మీ ఫ్యామిలీలోకి వచ్చాను, మీ వంశంలోకి వచ్చాను, నన్ను గమనించండి. ఫస్ట్ నేను మీ ఇంట్లోకి వచ్చాను, నేను కొత్త, కానీ మీ మార్కెటింగ్ మీరు స్టార్ట్ చేసుకున్నారు. అప్పటికి ఇంకా మీకు మాటలు కూడా రావు. పుట్టగానే చేసిన ఫస్ట్ పని ఏంటంటే మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకున్నారు. అక్కడ బయట ఉన్న వాళ్ళకి లోపల నుంచి ఏడుపు వినపడగానే ఆ పాపో బాబో పుట్టారు అని తెలుస్తుంది. బయటకు వచ్చి డాక్టర్ చెప్తారు మీకు బాబు పుట్టారండి, పాప పుట్టారండి, కానీ అంతకంటే ముందే మనని మనం మార్కెట్ చేసేస్తాం. ఇప్పుడు మనకి డాక్టర్ రవిశంకర్ గారు ఉన్నారు. రవిశంకర్ గారి వాళ్ళ మదరు చిన్నప్పుడు అబ్బాబ్బాబ్బాబ్బా మా బాబు అండి అల్లరి భరించలేవండి. ఎక్కడ ఏది పైన పాడేసుకుంటాడో, ఎక్కడ ఏది పగలగొడతాడో, నెత్తి మీద ఏది వేసుకుంటాడో, తల మీద పాడేసుకుంటాడో, అసలు మాకు సత్య చావు వస్తుందండి, పట్టుకోలేకపోతున్నామండి. ఎంత అల్లరండి, క్వశ్చన్లతో చంపేస్తాడండి. ఇదంతా ఏంటండి? మమ్మల్ని మార్కెట్ చేస్తున్నారు మన మదర్. అవునా కాదా? అలాగే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మా అబ్బాయి అండి ఇదని చెప్పకూడదండి, అసలు ఎంత షార్ప్ అనుకుంటున్నారు. అసలు ఇట్లా డిగ్రీ కాగానే కంపెనీ వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్నారండి. మా వాడిని బెంగళూరులో జాబ్ ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత అండి? 75,000 ప్యాకేజ్ ఇచ్చారు. ఇప్పుడు మా వాడు 1.5 lakh ఉన్నాడు నెలకు ప్యాకేజ్. ఇంకో 2 సంవత్సరాల్లో చూడండి 5 lakhs దాటిపోతాడు. మన ఫాదర్ చెప్తారు, ఇదేంటి మార్కెటింగ్ కాదా? ఇంకొకటి, మనకి పూర్వకాలం నుంచి మనకు సేల్స్ అండ్ మార్కెటింగ్ డబ్బులు చాలా మందిలో రాకముందు మనకు బార్టర్ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది. అంటే బార్టర్ సిస్టమ్ అంటే ఒక వస్తువు ఇచ్చేసేసి దాని బదులు ఇంకో వస్తువు తీసుకునే వాళ్ళం. మన దగ్గర సపోజ్ మన దగ్గర గోధుమలు ఉన్నాయి, గోధుమలు ఇచ్చేసేసి మనకు కావాల్సిన పసుపు, చింతపండు లేదంటే బియ్యము ఇంకేదో తీసుకునేవాళ్ళు. ఒక వస్తువుకి ఇంకొక వస్తువు బార్టర్ సిస్టమ్. ఇది ఫస్ట్ మనకి సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఫస్ట్ స్టెప్. అది అంటే మనం అమ్మకము కొనుగోళ్లలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బార్టర్ సిస్టమ్. ఈ బార్టర్ సిస్టంలో మనం ఒక వస్తువు ఇస్తున్నాం, ఇంకో వస్తువు తీసుకుంటున్నాం. దీన్నే మనం బార్టర్ సిస్టమ్. మీరు ఆలోచించండి, మీరు ఊపిరి వదులుతున్నారు, దాని బదులుగా ఏం తీసుకుంటున్నారు? కార్బన్ డైఆక్సైడ్ బదులు ఆక్సిజన్ తీసుకుంటున్నారు. అంటే
మీరు ఊపిరి పీల్చి ఊపిరి వదిలితే కూడా సేల్స్ అండ్ మార్కెటింగే ఉంది. ఇంకా ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను దాని గురించి. అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ లేకుండా మనకి బ్రతుకు లేదు. కాబట్టే మీకు ఈరోజు ఈ సెషన్. అసలు నిజానికి ఒక ట్రైనర్కి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎందుకు అంటే, రేపు ప్రొద్దున మిమ్మల్ని మీరు మార్కెట్ ఎలా చేసుకుంటారండి? మీరు ఒక ట్రైనర్ అయ్యారు, మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలిగా. ఫస్ట్ మీరు ఉన్నారని తెలియాలిగా. ఇప్పుడు మీరు పుట్టగానే ఏడ్చారు, నేను ఉన్నాను ఇక్కడ, మీ ఫ్యామిలీలోకి వచ్చానని చెప్పుకున్నారు మీరు. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకొని మీరు బయటకు వెళ్ళిన తర్వాత, నాయనలారా నేను ఉన్నాను, నేను ట్రైనర్, నేను బయటకు వచ్చాను, ఇంపాక్ట్ నుంచి వచ్చాను, సర్టిఫైడ్ ట్రైనర్ అని మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలిగా. దానికే ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్. దీంట్లో చాలా వాస్ట్ సబ్జెక్ట్, ఒక సముద్రం సేల్స్ అండ్ మార్కెటింగ్. కానీ ఈ రోజు మనం టచ్ చేయబోయే టాపిక్ కన్స్యూమర్ సర్ప్లస్. కన్స్యూమర్ సర్ప్లస్ దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా కన్స్యూమర్ సర్ప్లస్ అని విన్న వాళ్ళు? కన్స్యూమర్ సర్ప్లస్ అంటే ఏంటి అసలు తెలిసిన వాళ్ళు ఉన్నారు? పోనీ నేను చెప్తాను. ఇప్పుడు అనితాదేవి గారు ఉన్నారు. అనితాదేవి గారు, మీరు ఈ మధ్యలో బాగా అంటే బేరం చేసి ఒక వస్తువు కొన్నప్పుడు, అబ్బా నేను చాలా లాభపడ్డాను అని అనిపించింది ఎప్పుడన్నా ఉందా మీకు? ఒక్కసారి చెప్పండి, మీరు అనుభూతి చేసుకోండి. హసీనా గారు చెప్పండి. మనం పెట్టిన ఎక్కువ రేట్లో అమ్మడాన్ని కన్స్యూమర్ సర్ప్లస్. నాకు అర్థం కాలేదండి, మీది డిస్టర్బెన్స్ ఉంది, బాగా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. కన్స్యూమర్ సర్ప్లస్ అంటే ఇది యా చెప్పండి. మనం పెట్టిన రేటు కంటే తక్కువ రేటుకి అమ్మడం. అంటే నేను 10 rupees కి పెట్టాను, బట్ ద కస్టమర్ ఇస్ ఆస్కింగ్ ఫర్ 6 rupees. ఎగ్జాంపుల్. ఓకే కాదు, సరే నెక్స్ట్ సార్ చెప్పండి. నెక్స్ట్ 198. సార్, కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే మనము మార్కెట్ వాల్యూ ఉన్న ధర కన్నా తక్కువ కొనేదానికి కన్జ్యూమర్ సర్ప్లస్. వెరీ గుడ్. అంటే తక్కువలో దొరికిందా డిస్కౌంట్ రావడం. రైట్. ఇప్పుడు మీరు ఈ మధ్యలో సుప్రియ కొత్తపల్లి, మీరు మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరు ఈ మధ్యలో బాగా బేరం చేసిన వస్తువు, నేను లాభపడ్డాను అనిపించింది ఏదైనా ఉందా ఈ మధ్యలో? వెజిటబుల్స్ సార్. ఓకే, వెజిటబుల్స్ కాకుండా ఇంకా మీరు చీరలు కూడా బేరం చేస్తారు కదా బాగా? శారీ అంటే శారీస్ కూడా సార్. పట్టు చీర ధర్మవరంకి వెళ్ళినప్పుడు. ఓకే, అక్కడ వాళ్ళు ఎంత చెప్పారు, మీరు ఎంతకు బేరం చేశారు? యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది 16,000 చెప్పారు. ఓకే, మేము 8,000కి అడిగాము. ఎంతకి ఇచ్చారు వాళ్ళు? ప్రైజ్ అడిగాము. ఎంతకి ఇచ్చారు వాళ్ళు? వాళ్ళు తగ్గుతూ మాకు 10,500కి ఇచ్చారు సార్. అది ఇక్కడ 14,000 అమ్ముతున్నారు. ఫైన్. మై స్ట్రేట్ క్వశ్చన్, మీరు 8,000కి అడగాలి అని మీకు ఎందుకు అనిపించింది ఫస్ట్? యాక్చువల్గా మాది క్లాత్ బిజినెస్ సార్. మా డాడీకి క్లాత్ బిజినెస్ కావచ్చు, కొంచెం కాస్ట్ కొంచెం ఐడియా ఉంది. ఐడియా లేని దాంట్లో కూడా ఇప్పుడు మీరు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళారు, టమాటాలు వాళ్ళు చెప్పారు 60 రూపాయలు కేజీ అన్నారు. ఎస్ సార్. మీరు ఏం చేస్తారంటే 40 రూపాయలు ఇస్తావా అని అడుగుతారు. అక్కడైతే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు, టమాటాలు ఎంత పడతాయి ఏంటి అని ఎక్స్పీరియన్స్ ఉండదు. మీరు 40 రూపాయలు ఎందుకు అడిగారు? అంటే మేబీ ఇస్తారేమో అనే ఒక ఆశ, తగ్గిస్తారేమో. కాదు మేడం, నా క్వశ్చన్, మై స్ట్రేట్ క్వశ్చన్ ఇస్ 40 అని మీకు ఎందుకు వచ్చింది? 35 రావచ్చు, 38 రావచ్చు, 42 రావచ్చు, 45 రావచ్చు, 40 అని ఎందుకు అడిగారు? పర్టికులర్ రేట్ అనమాట. అది కూడా ఐ మీన్ అంటే నియర్ బై రేటు కొంచెం. అంటే మీరేదో ఫ్లూక్ గా సరే ఒక 40కి అడుగుదాం వాళ్ళు ఇస్తారు లేకుంటే లేదని అడిగారా, లేకుంటే 40 అని మీ మైండ్ లోకి ఎందుకు వచ్చింది? మేబీ ఇవ్వచ్చేమో అనే థాట్ తోటి అడిగాము. ఎస్. అంటే ఏంటంటే డియర్ ఫ్రెండ్స్,
మనము క్వాలిటీ అండ్ క్వాంటిటీని బట్టి కూడా మనం రేట్ ఫైనలైజ్ చేయొచ్చు కదా సార్. అలా సో ఉంటుంది. కన్స్యూమర్ సర్ప్లస్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ ఐ ఆమ్ విల్లింగ్ టు పే పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఎస్, యు ఆర్ రైట్. అది అంటే సార్ మనం రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు తక్కువ కాస్ట్ కే అడుగుతాం కదా సార్. అంటే ఐ మీన్ నేను అదే అడిగేది. ఇప్పుడు నేను ఒకసారి వైజాగ్ లో నేను ఒక ట్రాలీ బ్యాగ్ కొందామని వెళ్ళాను. షూట్ కేసు ఉంటుంది కదా, ట్రాలీ షూట్ కేసు అడుగుదామని వెళ్ళాను. అయితే నాకు బేరం చేయడం రాదు. సపోజ్ వాళ్ళు చెప్పారనుకోండి, నేను 100 రూపాయలు 50 రూపాయలు తక్కువ అడుగుతాను. ఎవరైనా మగవాళ్ళు అలాగే అడుగుతారు. ఎందుకంటే అడిగితే వాళ్ళు ఇచ్చారనుకోండి, సరే 100 రూపాయలు తక్కువకి ఇచ్చారనుకోండి, మేమేదో పెద్ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించినట్టు హ్యాపీగా మంచి కాలర్ ఎగరేసుకొని ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ ఏమంటుందంటే, ఎందుకు కొన్నావు ఇది అనవసరంగా, వైజాగ్ నుంచి తీసుకొచ్చావు, 1500కి తీసుకొచ్చావు, ఇక్కడైతే 450కే ఉంది అంట. మనం చూసుకొని గాలిపోతాం. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఆ రోజు వెళ్ళినప్పుడు నేను ఏంటంటే మా రిప్రజెంటేటివ్ ఉండేది అనురాధ అని. అయితే తనకి నేను చెప్పాను, నాకు బేరం ఆడడం రాదు, వస్తారా మీరు అంటే వస్తానండి అని. సరే అని మార్కెట్కి వెళ్ళాం, వైజాగ్లో జగదాంబ సెంటర్ దగ్గర. వెళ్తే ఇది ఎంత ఒకటి సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ చేసి ఇది ఎంత అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఆయన షాప్ అతను ఏమన్నాడంటే, సరే ఇది 1700 అంట. 1700 అంటే సరే 1700 అంటే ఒక 1500 1550 అట్లా ఇవ్వచ్చు. నేను అడుగుదాను ప్రిపేర్ అవుతాను, 1500 అడుగుదాను. ఆమె సడన్ గా 150కి ఇస్తావా అంది. నేను అసలు ఇంకా బయటకు వెళ్ళి చెప్పులు వేసుకొని రెడీ ఉన్నాను, వాడు కోరుతాడేమోనంట పరిగెత్తడానికి. ఆమె 150కి ఇస్తావని. అదేంటి మరి అట్లా అడిగారంటే, నువ్వు 1500 చెప్పినప్పుడు అట్లా చెప్పావని అన్నా. నేను అనలేదు కదా, నువ్వు 150కి ఇస్తే ఇవ్వు, లేదంటే లేదని చెప్పు. అంటే లాస్ట్కి వేరే మాడి అటు గుంజి ఇటు లాగి అటు లాగి ఇటు లాగి లాస్ట్కి ఏం చేసిందంటే 375కి సెట్ చేసింది. నేను 1700, నేను 1500 ఇస్తే చాలు అనుకున్నాను. నేను 375కి తీసుకొచ్చాను. అంటే తనకి ఇప్పుడు 150 ఎందుకు వచ్చింది మైండ్లో, మై క్వశ్చన్. లాస్ట్కి అతను 375కి ఇచ్చాడు. 375కి ఎందుకు ఇచ్చాడు అంటే ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, మనము ఎప్పుడైతే ఒక వస్తువును కొనడానికి వెళ్తామో, వెళ్ళినప్పుడు మనకి మైండ్లో అదొక ప్రైస్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు అరటిపళ్ళు ఉంటాయి, డజన్ ఎలాగా అంటే ఆయన 60 రూపాయలు అంటాడు, మనం 40 రూపాయలు ఇస్తామా 30 రూపాయలు ఇస్తావా అని అడుగుతాం. ఈ 30 ఎందుకు వచ్చింది అంటే, మీరు ఆ డజన్ అరటిపళ్ళు వాడడం వల్ల మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ అంతే ఉంది. సపోజ్ ఇప్పుడు మీరు వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు మీరు ఏమనుకున్నారంటే, డజన్ అడిగితే 50 రూపాయలు అరటిపళ్ళు ఉంటాయి అనుకుని మీరు ఇంట్లోంచి వెళ్ళేప్పుడు అనుకుంటున్నారు, డజన్ తీసుకొద్దాం 50 రూపాయలు ఉంటాయని. అప్పుడు మీరు వెళ్ళగానే డజన్ ఎలాగా బాబు అంటే 30 రూపాయలు అన్నాడు అనుకోండి, మీరు బేరం చేయరు, ఇంకా కొనేసారు, డజన్ ఇచ్చేసే అంట. ఎందుకు అంటే మీరు అనుకున్న దానికన్నా తక్కువ ఉంది. అతను మీకు తగ్గించాడా అంటే తగ్గించలే. ఆయన చెప్పింది 30 చెప్పాడు, 30 నుంచి తగ్గించలే ఆయన. కానీ మీరు అనుకున్న ప్రైస్కి అక్కడ ఉన్న ప్రైస్కి 20 రూపాయలు తేడా ఉంది. దీన్నే మనం వినియోగదారుని మిగులు అంటాం, అంటే కన్స్యూమర్ సర్ప్లస్ అంటాం. ఈ కన్స్యూమర్ సర్ప్లస్ మన సాటిస్ఫాక్షన్ లెవెల్. ఇప్పుడు నేను ఆ ట్రాలీ బ్యాగ్ వాడడం వల్ల నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ 1500 రూపాయలు ఉంటే, ఆ అమ్మాయి ఎవరైతే బేరం చేసిందో ఆమె సాటిస్ఫాక్షన్ లెవెల్ 400 రూపాయలు, అది వాడడం వల్ల. కాబట్టి ఆమె 150కి అడిగింది. అంటే మనకు మైండ్లో ఒక ఫిక్స్డ్ ప్రైస్ వచ్చేస్తుంది. మనం పోయేటప్పుడు మనం ఇంతకు బేరం చేయాలని ఒక ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్ ఎందుకు వస్తుంది అంటే అది మన సాటిస్ఫాక్షన్ లెవెల్. కాబట్టి ఏంటంటే అన్ని కంపెనీస్ ఏదైనా కానీ ప్రైసింగ్ పెట్టేటప్పుడు ఈ కన్స్యూమర్ సర్ప్లస్ని దృష్టిలో పెట్టుకొని ప్రైసింగ్ పెడతారు. సపోజ్ మీరు ఇప్పుడు లగ్జరీ ఐటమ్స్లో మీకు ప్రైసింగ్ పెట్టారనుకోండి, మీరు ఒక వెట్ గ్రైండర్ ఉంది, వెట్ గ్రైండర్ యాక్చువల్గా మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ మీకు 5000 రూపీస్ అనుకుంటే, వాళ్ళు 10,000 రూపీస్ ప్రైస్ పెడితే ఒక్క ఐటమ్ కూడా, ఒక్క పీస్ కూడా అమ్ముడుపోదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 5,000కి అటు ఇటుగా డిసైడ్ చేస్తారు, ఎందుకంటే మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ అంతే ఉంది. మనకి ఎవరైతే మనకి ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారో, ఫైనాన్స్ మినిస్టర్స్కి వాళ్ళు యాక్చువల్గా ఎకనామిక్స్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదంటే వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎకనామిక్స్లో వాళ్ళు మాస్టర్స్ ఉంటారు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, లేదంటే డాక్టరేట్స్ చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు మనకి బడ్జెట్ ప్రిపరేషన్లో దేని మీద ఎంత ట్యాక్స్ వేయాలి అనే దాని గురించి ఈ కన్స్యూమర్ సర్ప్లస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్యాక్స్ వేస్తారు. అందుకే చూడండి, మీకు ఇప్పుడు సిగరెట్స్ వాళ్ళు ఎంత పెంచినా దాని మీద వీళ్ళకి వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనేస్తారు. కాబట్టి సిగరెట్స్ పైన ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది.
అలాగే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కంటిన్యూ. ఇప్పుడు లగ్జరీ గూడ్స్లో మీరు కన్జ్యూమర్ సర్ప్లస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని పెంచారు. అందుకే చూడండి మీకు ఒక్కోసారి మీకు సడన్గా మీకు కంప్యూటర్స్ తగ్గించేస్తారు, కంప్యూటర్స్ అండ్ విడి భాగాలన్నీ తగ్గించేస్తున్నాము. కొన్నిసార్లు ఏం చేస్తుంటే ఫ్రిడ్జ్లు వాటి విడి భాగాలు తగ్గించేస్తున్నాం ట్యాక్స్. ఎందుకు అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ని దృష్టిలో పెట్టుకుంటారు. లాస్ట్ ఇయర్లో ఏవి ఎక్కువ పోయాయి, ఏవి తక్కువ పోయాయి. కాబట్టి ఏదైతే తక్కువ అమ్ముడు పోయాయో ఆ ఇండస్ట్రీస్ని వాళ్ళు బలోపేతం చేయడానికి ఈ కన్జ్యూమర్ సర్ప్లస్ని అంటే వినియోగదారుని మిగుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్కి అనుగుణంగా దాన్ని ట్యాక్స్ని వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. ఇది ఈరోజు మన టాపిక్, కన్జ్యూమర్ సర్ప్లస్, వినియోగదారుని మిగులు తెలుగు. మనం దాని గురించి తెలుసుకుందాం. కన్జ్యూమర్ సర్ప్లస్ అండి టుడేస్ టాపిక్, అండ్ దిస్ ఇస్ మై ప్రొఫైల్. ఐఎమ్ స్పెషలిస్ట్ ఇన్ లీడర్షిప్ ట్రైనింగ్ and sales and marketing training. I'm a business coach. So, introduction to consumer surplus. What is consumer surplus? Willing to pay and actual paid price. మనం ఎంత పే చేయాలనుకుంటున్నామో యాక్చువల్గా మనం ఎంత పే చేసేయాలి, ఇది దీని మధ్యలో ఉన్నది కన్జ్యూమర్ సర్ప్లస్. మనకి ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా అరటిపళ్ళ గురించి అని, మనకి ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చినట్టుగా కనబడుతుంది. అది ఓన్లీ సాటిస్ఫాక్షన్ లెవెల్, కానీ యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఏం తగ్గించరు. అంటే మన సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది, అక్కడ ప్రైస్ తక్కువ ఉంటుంది. దాని మీద మనం ఏం చేస్తామంటే మనం బెనిఫిట్ వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. ఇక్కడ ఏమైందంటే ఇండికేట్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ వాటి మీద ఎక్కువ ఉంది అనేది మనకి ప్రైస్ల గురించి తెలుస్తూ ఉంటుంది. ఇది ఇన్ని రోజుల నుంచి మీకు అసలు ఐడియా లేదు కాబట్టి మీ దృష్టి అటువైపు ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు దృష్టిని అటు పెట్టండి. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఈ రోజు నేను కన్జ్యూమర్ సర్ప్లస్ అని కానీ లేకుంటే దీని మీద కంటిన్యూ నేను ఒక 20 days 1 month మీకు ఓన్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇవ్వమంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ కాంపోనెంట్స్ పైన మీకు ఒక 1 month నేను ట్రైనింగ్ ఇస్తాను. ఇది నాకు బాగా మీరు ఇలాంటి ట్రైనింగ్స్ అన్ని ఇచ్చి రేపు పొద్దున మీరు ఒక బెస్ట్ ట్రైనర్గా మీరు వచ్చినప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా కానీ వచ్చి సార్ మాకు మీరు వచ్చి మా ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తారా మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేసి వస్తారంటే, సపోజ్ మీరు ఒక 50,000 అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు సార్ నేను వస్తాను సార్ 1 day ట్రైనింగ్కి నేను 30,000 ఛార్జ్ చేస్తా అన్నారనుకోండి, వాళ్ళు ఇంకా బేరం ఆడరు. ఎందుకంటే మీరు బయట మీరు ఏదైతే మీరు మిమ్మల్ని మీరు ట్రైనింగ్ అంటే మార్కెట్ చేస్తున్నారో ఆ మార్కెట్ని బట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లెవెల్ ఎంత ఉందంటే నేను ఈయన దగ్గరికి వెళ్తే 50,000 అడుగుతారు 1 day ట్రైనింగ్కి అని అనుకున్నారు. కానీ మీరు వచ్చేప్పటికి ఏం చేశారంటే 30,000 అని. అప్పుడు వాళ్ళు ఇంకా బేరం ఆడరు, సరే రండి సార్ మీరు సో డేట్ రోజు మాకు వచ్చి ట్రైనింగ్ ఇవ్వండి సార్ అంటారు, మా ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వండి అని. వాళ్ళు బేరం ఆడకుండా ఎందుకు ఒప్పుకున్నారంటే వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఎక్కువ ఉంది. అంటే మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ కానీ రిజల్ట్ కానీ, లేకుంటే మనం ట్రైనింగ్లో ఏమంటామంటే ROI అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఏదైతే మన మీద ఇన్వెస్ట్ చేస్తారో దాని రిటర్న్స్ ఏవైతున్నాయో మనకన్నా చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఎక్స్పెక్టెడ్ దానికన్నా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా మిమ్మల్ని ఓకే అంటారు. గ్రాఫికల్ రిప్రజెంటేషన్. యాక్చువల్గా వాట్ ఈస్ కన్జ్యూమర్ సర్ప్లస్, దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే డిమాండ్ కర్వ్ షోస్ కన్జ్యూమర్ విల్లింగ్ టు పే. కన్జ్యూమర్ ఎంత పే చేయాలనుకుంటున్నాడు అనేది ఒక డిమాండ్, ఆ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ని బట్టి ఎంత పే చేస్తారు అనేది ఒక వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. మార్కెట్ ప్రైస్ డిటర్మైన్స్ యాక్చువల్ పేమెంట్. వాళ్ళు మార్కెట్లో యాక్చువల్ పేమెంట్ ఎంత ఉందో దాన్ని ఫిక్స్ చేస్తారు. అది వచ్చేసరికి మనకి ఏంటంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తక్కువ పే చేసినట్టుగా అనిపిస్తుంది. కన్జ్యూమర్ సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బిట్వీన్ డిమాండ్ కర్వ్ అండ్ ప్రైస్ లైన్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని ప్రొడక్ట్స్ డిమాండ్ పెరిగిపోతాయి. మనకి సపోజ్ ఇప్పుడు మనకి యాపిల్ ఐఫోన్ అంతా ఎందుకు ఉంది అంటే వాళ్ళు చేసే మార్కెటింగ్ ఏది ఉందో అది చాలా ఎక్కువ అయిపోయి వాళ్ళు ఏం చేశారంటే దాని ప్రైస్ని పెంచేసి దాని యొక్క డిమాండ్ని పెంచేసేసారు. దాని డిమాండ్ని పెంచడం వల్ల ఇప్పుడు ఏమైందంటే కన్జ్యూమర్ యాక్చువల్గా దాన్ని ఎక్కువ పే చేయాలనుకుంటారు. 1,00,000 రూపాయలైనా 1,50,000 2,00,000 యాపిల్ ఫోన్ కొనడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా దానికి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఇస్తున్నారు. కానీ యాక్చువల్ ప్రైస్ లైన్ ఎంత ఉంది, దానికన్నా ఒక 50,000 తక్కువ 20,000 తక్కువ ఉంది అనుకోండి, వెంటనే కొనేస్తారు వాళ్ళు. అండ్ మోర్ సర్ప్లస్ మోర్ సాటిస్ఫైడ్ కస్టమర్. మీకు ఎప్పుడైతే కన్జ్యూమర్ సర్ప్లస్ ఎక్కువ ఉంటుందో దాంట్లో మీకు ఏమవుతుందంటే కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది, సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. అది
ఇప్పుడు మీరు చూడండి, చాలా సార్లు మనం ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు మనం యాక్చువల్గా ఉన్న దానికన్నా మనం అది తక్కువ పే చేశామని మనకు అనిపించినప్పుడు, మనకు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉన్నది అని అనిపించినప్పుడు మనకి ఏం చేస్తామంటే ఆ కంపెనీని మనం అడాప్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడతాం. ఈ కంపెనీ చాలా బాగుందండి, చాలా బాగుంటుందండి, అదండి. ఇవన్నీ మాటలు మీకు ఎందుకు వస్తున్నాయి అంటే మీ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంది. మీరు ఆ ప్రొడక్ట్ వాడడం వల్ల మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు దానికి ఆ పర్టికులర్ కంపెనీకి లేకుంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్కి మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడతారు. మీరు చాలాసార్లు చూడండి, మన మొబైల్ ఫోన్ గురించి కానీ దాని గురించి కానీ మీరు పక్క వాళ్ళకి చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తున్నారు అసలు? ఎందుకు మార్కెట్ చేస్తున్నారు? ఎందుకు అంటే మీరు దాని గురించి చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యారు. మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది దాని గురించి మీరు పెట్టిన ప్రైస్ కానీ. కాబట్టి ఏంటంటే అప్పుడు మీరు లాయల్ కస్టమర్ అవుతారు, అంటే సాటిస్ఫైడ్ కస్టమర్. కాబట్టి ఏంటంటే మీరు ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ కంపెనీ యూ ఆర్ మార్కెటింగ్ దట్ ప్రోడక్ట్. మీరు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, మీరు చెప్తా ఉంటారు. మీకు తెలియదు మీరు మార్కెటింగ్ చేస్తున్నారని కూడా తెలియదు మీకు. మీరు చెప్తారు, మీరు కార్ గురించి కానీ లేకుంటే వేరే దాని గురించి, సిస్టమ్ గురించి కానీ లేకుంటే ఒక ల్యాప్టాప్ గురించి కానీ పక్క వాళ్ళకి చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తున్నారంటే మీ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కన్స్యూమర్ సర్ప్లస్. కన్స్యూమర్ సర్ప్లస్ని ఏవేవి మీకు ఎఫెక్ట్ చేస్తాయి అంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్. చాలాసార్లు మనకి ఏమైతే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అవుతాయి. ప్రైస్ ఫ్లక్చుయేషన్లో ఈ 15వ తారీఖు వరకు ఈ ప్రైస్ తక్కువ ప్రైస్ ఉంది అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగబడిపోయి కొనేస్తాం. పర్టికులర్లీ శారీ షోరూమ్స్లో ఆషాఢ మాసం సేల్ అనగానే ఇంకా అదేదో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆషాఢ మాసం రాదు అన్నట్టుగా పరిగెడతాం. అది ప్రైస్ ఫ్లక్చుయేషన్లో వాళ్ళు కావాలని దాన్ని క్రియేట్ చేస్తారు. మనకి చేసేసేసి ఏం చేస్తారంటే ఆషాఢంలో చాలా తగ్గింపు అంటారు. తగ్గింపు అనేసరికి మనం వెళ్ళి కొనేస్తాం. చాలాసార్లు ఇప్పుడు మనకి అమెజాన్లో కానీ దాంట్లో కానీ చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే రిపబ్లిక్ డే ధమాకా సేల్ అని పెడతారు అమెజాన్. అప్పుడు ఏం చేస్తామంటే మనం కొనేస్తాం. మనం ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్ తర్వాత ఈ ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్. ప్రొడక్ట్స్లో కూడా మనకి మంచి ప్రోడక్ట్ మిస్ అవుతుంది అన్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే వేరే ప్రోడక్ట్ని కంపేర్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనం పోయి కొనేస్తాం. తర్వాత ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు కూడా మనం వెళ్ళి ఆ సర్ప్లస్ అనేది మనకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది పెరుగుతుంది కాబట్టి మనం వెళ్ళి కొనేస్తాం. అండ్ అవైలబిలిటీ, ఒక్కోసారి తక్కువ అవైలబుల్ ఉన్నది అన్నప్పుడు కూడా మనం కొనేస్తాం. చాలాసార్లు మనకి ఏం చేస్తారంటే సేల్స్లో ఉన్నప్పుడు సార్ ఇది అయిపోతుంది సార్, ఇంకా దొరకదు సార్. మీకు రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మీకు అంటారు, నార్త్ ఈస్ట్ కార్నర్ లేవండి అసలు, అయిపోతున్నాయి సార్, ఇది ఒకటే ఉంది అని. అక్కడ నిజానికి అక్కడ 100 ఉంటాయి, కానీ మీకు చెప్తారు ఏంటంటే సార్ ఒకటే ఉంది సార్, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ లేవు సార్ అంటారు. కావాలంటే మీ ముందు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి సార్ నార్త్ ఈస్ట్ కార్నర్ అక్కడ మనకి 578 ప్లాట్ ఉండాలి కదా సార్, అది ఉందా పోయిందా, ఒకటే ఉండాలి కదా అంటారు. సార్ ఉన్నదట సార్, మీ అదృష్టం సార్ అంటారు. నిజానికి అక్కడ 100 ఉంటాయి. దీనివల్ల ఏంటంటే అవైలబిలిటీ క్రైటీరియాని కూడా తీసుకొని మన యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ డిఫరెన్స్ వస్తుంది. అక్కడ కూడా కన్స్యూమర్ సర్ప్లస్ అనేది ఎక్కువగా ఉంటుంది. రోల్ ఆఫ్ కన్స్యూమర్ సర్ప్లస్ రోల్ ఎక్కడ ఉంటుంది యాక్చువల్గా మనకి నేను మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, ఆప్టిమల్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ గురించి అని ఈ కన్స్యూమర్ సర్ప్లస్ అనేది పనికి వస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి బడ్జెట్లో కూడా ఈ కన్స్యూమర్ సర్ప్లస్ని వాళ్ళు దాన్ని చూసుకొని ఆ మెజరింగ్ని చూసుకొని మనకి ప్రైజింగ్ స్ట్రక్చర్ అనేది డిసైడ్ చేస్తారు, మన ట్యాక్సెస్ అనేది డిసైడ్ చేస్తాం. ఎఫెక్ట్ కన్స్యూమర్స్ పర్చేసింగ్ డిసిషన్. మీరు డిసిషన్ ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అని మీరు ఎప్పుడు ఫీల్ అవుతారంటే, మీరు చూడండి చాలాసార్లు మీరు ఒకసారి నాకు కారు కావాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఆ కారు మీ దగ్గరికి రాదు. మీరు చాలా కష్టపడినా కానీ కారు మీరు కొనలేరు. ఎందుకు కొనలేరంటే కారు అనేది మీకు ఎప్పటివరకైతే లగ్జరీ ఐటెంలో ఉంటుందో దాన్ని కొనడం కష్టం అయిపోతుంది. అదే మీకు కారు నీడలోకి వచ్చేస్తుంది. మనకు అవసరం కారు, ఇప్పుడు కారు అవసరం మనకి అని అనిపించినప్పుడు మనం వెంటనే కార్ని కొనేస్తాం మనకి ఈజీగా. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు జరిగి ఉంటాయి. సత్యనారాయణ గారు, బివి సత్యనారాయణ గారు, మీకు ఇలాంటివి ఎప్పుడన్నా లైఫ్లో జరిగిందా? హలో, హ్యాపీ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి. ఎస్ సార్. అంటే యాక్చువల్గా నేను అనేది ఏంటంటే మీకు ఎప్పటి వరకు అయితే ఒక ప్రోడక్ట్ మీ లగ్జరీ లిస్ట్లో ఉంటుందో అది రావడం చాలా కష్టమవుతుంది మన ఇంట్లోకి.
ఆ లగ్జరీ లిస్ట్ లోంచి మనకి నెసెసిటీలోకి వచ్చేస్తుంది. నెసెసిటీ ఐటమ్ అయినప్పుడు అవును సార్. అది మన ఇంట్లోకి వచ్చేస్తుంది. అంటే మీకు యాక్చువల్గా మీకు సపోజ్ 2 వీలర్ అనేది మీకు అవసరం లేదు, మీ ఇంటి పక్కనే ఆఫీస్ ఉంది, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది, మీరు 2 వీలర్ కొనాలి అనే థాట్ మీకు రాదు. ఒకవేళ కొందాం అనుకున్నా కానీ అది మీ ఇంట్లోకి రాదు. ఎందుకంటే మీకు అది లగ్జరీ ఐటమ్ కింద కనబడుతుంది. 2 వీలర్ కొనడం, దాన్ని మెయింటైన్ చేయడం ఎందుకు అనవసరంగా, ఇంటి పక్కకి ఆఫీస్ ఉంది కదా అనుకుంటాను, నడిచి వెళ్తున్నాను కదా, 4 అడుగులు వేస్తే అయిపోద్ది కదా అనుకుంటాను. సపోజ్ అదే మీకు ఓ 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో మీకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే అప్పుడు 2 వీలర్ అనేది మీకు నెసెసిటీ ఐటమ్గా మారిపోతుంది, మీకు నీడ్లోకి వచ్చేస్తుంది, మీ నీడ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు 2 వీలర్ కొనేస్తారు. ఇది కన్స్యూమర్ యొక్క పర్చేసింగ్ డిసిషన్స్ ని బాగా డిసైడ్ చేస్తుంది. ఇలాంటిది కూడా లైఫ్ లో మీకు ఉండుంటుంది, చాలా మందికి ఉండుంటుంది. అలాగే ఇంపాక్ట్ బ్రాండ్ పొజిషనింగ్ అండ్ వాల్యూ పర్సెప్షన్. మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే బ్రాండ్స్ మనం డిసైడ్ చేసినప్పుడు ఈ బ్రాండ్ బాగుంది, ఈ బ్రాండ్ బాగలేదు. చాలాసార్లు నేను కూడా ఏమంటానంటే, నేను వెళ్ళినప్పుడు ఎక్కడన్నా స్టేట్గా వెళ్ళినప్పుడు కానీ నేను ఏమంటాను, లూయిస్ ఫిలిపి ఉందా, డాకర్స్ ఉందా, ఇది ఉందా అని అడుగుతాను. ఏం చేస్తాడు వాడు డాకర్స్? లూయిస్ ఫిలిపి వాడు ఏం చేస్తాడు? పాన్ అమెరికా వాడు ఏం చేస్తాడు? వాడు ఏమైనా బంగారు దారాలతో కుడుతున్నాడా షర్ట్ని? కాదు. ఎందుకు అంటే ఆ బ్రాండ్ వాల్యూ అంత పెంచేసేసి మనకేంటంటే మన సాటిస్ఫాక్షన్ లెవెల్ని పెంచేస్తున్నాడు. ఇప్పుడు నా పైన షర్ట్ సపోజ్ లూయిస్ ఫిలిపి ఉందనుకోండి, లేకుంటే డాకర్స్ ఉందనుకోండి, నేను డాకర్స్ ప్యాంట్ వేసుకున్నాను, లేదంటే పాన్ అమెరికా షర్ట్ వేసుకున్నాను, ఆ లోగోని బట్టి పబ్లిక్ ఏం చేస్తారంటే, ఆహా ఈయన పాన్ అమెరికన్ షర్ట్ వేసుకున్నాడు అంటే, ఒక 3000 వర్త్ షర్ట్ వేసుకున్నాడు అంటే ఈ సంథింగ్ అనేది మనని మన పొజిషన్ని డిసైడ్ చేసేది. కాబట్టి దాని యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ నాకు ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ బ్రాండ్ని కొనేస్తాము. వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో ఆ బ్రాండ్ని అక్కడ తీసుకెళ్ళి పెడతాం, ఆ హైట్లో తీసుకెళ్ళి పెడతాం. కాబట్టి ఇప్పుడు మనకి టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు బుగాటి ఉంటుంది కారు, లేదంటే మీకు మేబాక్ కార్ ఉంటుంది. మేబాక్ కార్ ఎంత? అది యాక్చువల్గా ఇండియన్ కార్ కాదు, ఫారిన్ కారు. మేబాక్ కార్ కొనాలంటే 5 crores మినిమం 5 crores స్టార్ట్ అవుతుంది. అది మనం ఇండియాలోకి తీసుకురావాలంటే 110% ట్యాక్స్, అంటే 5,50,00,000 ట్యాక్స్. మొత్తం కారు కలిపి మన ఇండియాకి వచ్చేసరికి దాదాపు ఆల్మోస్ట్ 11 crores అవుతుంది. కార్ కాస్ట్ 5 crores. కానీ కొంటున్నారు. ఎందుకు కొంటున్నారంటే ఆ బ్రాండ్ని ఆ లెవెల్లో నిలబెట్టారు. అలా బుగాటి కావచ్చు, లేకుంటే మీకు రోల్స్ రాయిస్ కావచ్చు. రోల్స్ రాయిస్ అంతంత కాస్ట్ అన్ని కోట్లు పెట్టి ఎందుకు కొంటున్నారంటే ఆ బ్రాండ్ని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ నిలబెట్టారు వాళ్ళ మార్కెటింగ్ స్టైల్లో. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు ఆ బ్రాండ్ మనకి సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే దానివల్ల మన సొసైటీలో మన పొజిషన్ పెరుగుతుంది అన్నప్పుడు. ఒకటి మీరు స్టోరీ వినుంటారు, మనకి కాశీరాజు ఒకసారి వెళ్ళినప్పుడు రోల్స్ రాయిస్ కార్ కావాలంటే నువ్వేం కొంటావు అన్నాడు ఆయన డ్రెస్సును చూసి. ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత 4 కార్లు తెప్పించారండి. తెప్పించి వాటిని చెత్త మొత్తం అంటే కాశీలో ఏది మన ఇప్పుడు చెత్త బండ్లు ఉంటాయి కదా, చెత్త బండ్లలాగా వాడాడు. అది వాళ్ళకి తెలిసేసేసి వాళ్ళు పరిగెత్తుకొచ్చి, సార్ మీకు ప్లీజ్ దయచేసి ఒక కొత్త కారు ఇస్తాం కానీ మా చెత్త బల్ల కింద వాడకండి. ఎందుకంటే ఒక్కసారి చెత్త బల్ల కింద వాడుతున్నారని ప్రపంచంలో తెలిస్తే ఇంకెవ్వరు రోల్స్ రాయిస్ కొనరు. వాళ్ళ డిమాండ్ మొత్తం వాళ్ళ బ్రాండ్ పడిపోతుంది, బ్రాండ్ పొజిషనింగ్ అనేది డౌన్ అవుతుంది. అంటే చూడండి, అంటే కన్స్యూమర్ సర్ప్లస్ని అంటే వినియోగదారుడి యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ని డిసైడ్ చేయడానికి కంపెనీస్ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాయి. ఇప్పుడు మీరు సినిమాలు చూడండి, ఒక సినిమా మీకు ప్రమోషన్ నుంచి చాలా హైప్ ఇచ్చేస్తారు. ఒక సాంగ్ కాగానే మంచి సాంగ్ని ఫస్ట్ రిలీజ్ చేసేస్తారు, సాంగ్ వింటాం మనం ఆడియో, దాని తర్వాత దాని వీడియో ఏదో చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెట్టి రిలీజ్ చేస్తారు, తర్వాత ప్రమోషనల్ వీడియోస్ రిలీజ్ చేస్తారు. అక్కడి వరకు మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఏంటంటే మనం దాన్ని మన యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్, ఈ రోజు ఆ మూవీ టికెట్ కాస్ట్ 240 రూపాయలు ఉంది, కానీ నేను 400 అయినా 500 అయినా పెట్టి చూడగలను, చూస్తాను అనే లెవెల్కి మనం తీసుకెళ్ళిపోతాం. కాబట్టి మనం ఫస్ట్ షో చూస్తాము. ఎందుకు అంటే వాళ్ళకి ఏమొస్తుంది, చాలా మంది చాలాసార్లు మనం ఏమంటామంటే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ షో చూడాల్సిన అవసరం ఉందా అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ అంతే ఉంది, చూడాల్సిందే వాళ్ళు తప్పకుండా. కాబట్టి దాని గురించి ఏమైనా చేస్తారు. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మనం ఏమంటామంటే, ఇప్పుడు మనం నార్మల్గా షర్ట్ బయట 150 రూపాయలకు దొరుకుతుంది, 3000 పెట్టి షర్ట్ కొనడం అవసరమా అంటారు కొన్నిసార్లు అంటారు కొంతమంది. కానీ 3000 పెట్టి కాదు, 30,000 పెట్టి కూడా కొంటున్నారు కదా షర్ట్. అంటే అది అంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది వాళ్ళకి, కాబట్టి కొనేస్తుంది. ఇంపాక్ట్ బ్రాండ్ పొజిషనింగ్ అండ్ వాల్యూ పర్సెప్షన్ అండ్ గైడ్ సేల్స్ ప్రమోషన్స్ అండ్ డిస్కౌంట్ స్ట్రాటజీ. ఇది మీ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ అనేది
ఎప్పుడు కానీ సేల్స్ ప్రమోషన్స్లో అలాగే డిస్కౌంట్ స్ట్రాటజీస్లో పనిచేస్తారు. మీకు చాలాసార్లు మీకు 30% డిస్కౌంట్ 40% డిస్కౌంట్ అని ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్లోకి ఆ ప్రోడక్ట్ని తీసుకురావడానికి డిస్కౌంట్ ఇస్తాం. మీకు ఏమనిపిస్తుందంటే చాలాసార్లు మనం ఒకదాన్ని కొందాం అనుకుంటాం కానీ ఆపేస్తాం, మనం కొనం. ఎందుకు కొనట్లేదంటే మనకి దాంట్లో కన్జ్యూమర్ సర్ప్లస్ లేదు. ఆ సర్ప్లస్ లేదు కాబట్టి మనం కొనం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డిస్కౌంట్ ఇచ్చి దాన్ని ఏం చేస్తారంటే ఆ సర్ప్లస్ లెవెల్లోకి తీసుకొచ్చేస్తాం. మనం ఏమనుకుంటామంటే ఈ ఒక డిస్కౌంట్ పోతే ఆ బ్రాండ్ని మనం కొనలేము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కొనేస్తే మనకి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, కాబట్టి కొనేస్తాం. అండ్ ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఎలా పెడతారు? ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఎలా పెడతారు? యాక్చువల్ దీంట్లో ఏంటంటే ప్రైసింగ్ డిస్క్రిమినేషన్లో పర్సనలైజ్డ్ ప్రైసింగ్ పెడతారు. పర్సనల్ ప్రైసింగ్ మీరు చూడండి, ఒక్కోసారి మనకి ఎలా ఉంటుందంటే మనకి అంటే మనం ఎంత కొంటాము ఏంటి దాన్ని బట్టి కాకుండా మనకి ఒక్కోసారి 499 అంటాడు, 599 అంటాడు. 600 ఎందుకు పెట్టాడు అంటే 499 పెట్టే బదులు 500 పెట్టేస్తే ఏమవుతుందంటే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి ప్రైజింగ్లు లేకుంటే సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ స్పెషల్ ప్రైజింగ్లు ఇస్తారు. కొన్నిసార్లు మీరు వెళ్తే మీరు మాల్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు మీకు డిస్కౌంట్ కూపన్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు రిలయన్స్లో కానీ దాంట్లో కానీ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు వెంటనే డిస్కౌంట్ కూపన్ ఇచ్చి సార్ మీరు వచ్చారంటే 500 రూపీస్ లెస్ సార్, ఇది తక్కువ ఇస్తాను అంటారు. 1500 పర్చేజ్ చేస్తే మీకు 250 డిస్కౌంట్ ఉంటుంది సార్. తర్వాత బల్క్ డిస్కౌంట్, మీరు బల్క్లో కొంటే డిస్కౌంట్స్ ఇస్తారు. మీరు దీన్ని చాలాసార్లు మీరు ఏం చేయాలంటే పెద్ద పెద్ద మాల్స్లో ఉంటాయి, మీరు ఒకటే సోప్ కొనడానికి వెళ్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 5 సోపులు కలిపేసేసి మీకు ఒక బండల్ పెట్టేస్తారు, దానికి ప్యాక్ చేసేస్తారు. 5 సోప్స్ కలిపి ప్యాక్ చేసి ఆ 5 సోప్స్ మీద మీకు అంతా కలిపి ఒక 10 రూపాయలు తగ్గిస్తాడు. 10 రూపాయలు పెద్ద కాస్ట్ కాదు, కానీ మనకి ఏమనిపిస్తుందంటే అబ్బో తగ్గింది కదా అనేది కొనేస్తారు, మళ్ళీ దొరకదేమో అని. నిజానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ 5 సోప్స్ కాస్ట్ మీరు అది వాడేసరికి సపోజ్ ఒక 3 నెలలు అయిందనుకోండి, ఆ 3 నెలలకు మీరు పెట్టిన కాస్ట్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే దీనికి కనుక్కోవచ్చు. ఇది మనం ఆలోచించాం. అక్కడ ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ లెవెల్ గురించి ఆలోచించాం, ఇంత తగ్గుతుంది కదా అని వెంటనే వచ్చేస్తుంది. అలాగే స్పెషల్ ప్రైజింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు కొన్ని కార్లు కొనడానికి వెళ్ళినప్పుడు దాని గురించి వెళ్ళినప్పుడు మీకు ఏం చేస్తారంటే సార్ మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాం సార్, ఆ డిస్కౌంట్ ఇస్తాం సార్, మీకు కార్ ఉందా సార్? లేదండి మీరు ఫస్ట్ టైం కార్ కొంటుంది. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కార్ బైబ్యాక్ కింద మీకు 10,000 ఇస్తాం సార్, మీ దగ్గర కారే లేదు, ఓల్డ్ కార్ని బైబ్యాక్ కింద చూపించేసేసి 10,000 ఇస్తారు. అట్లా మీకు స్పెషల్ ప్రైజింగ్స్ ఇస్తారు. ఇవ్వడం వల్ల ఏమైతే మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది మీకు పెరుగుతుంది. అలాగే డైనమిక్ ప్రైజింగ్ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి చాలాసార్లు మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కానీ దాంట్లో కానీ మీరు పెట్టినప్పుడు మీరు సింగిల్గా మీరు నెట్ఫ్లిక్స్ని తీసుకుంటే వాళ్ళు 400 రూపీస్ అంటారు, కానీ మొత్తం కుటుంబానికి కలిపి 5 కలిపి తీసుకుంటే ఇంత ప్రైస్ అంటారు, డైనమిక్ ప్రైస్. అలాగే మీరు అమెజాన్లో కానీ దాంట్లో కానీ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఇంత, 4 ప్రోడక్ట్లు తీసుకుంటే ఇంత. కొన్ని ఇప్పుడు ఆఫర్స్ ఉంటాయి, రిలయన్స్లో కానీ లేకుంటే జియోలో కానీ ఆఫర్ ఉంటుంది, మీరు ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకుంటే ఇంత అంటారు. దాన్ని ఎందుకు అంటే మన యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ని డిపెండ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డైనమిక్ ప్రైజింగ్ని కూడా వాళ్ళు పెడతారు. అలాగే మన సైకాలజికల్గా మనల్ని ప్రైజింగ్స్ ఎట్లా డిసైడ్ చేస్తాయి? నేను మీకు ఇంతకుముందు చెప్పాను, చార్మ్ ప్రైజింగ్ అంటే 499, 299 పెడతారు. ఎందుకు పెడతారంటే 499 పెట్టే బదులు 500 అని అనుకోండి, మీకు 500 అని పడిపోతుంది. మీరు 499 అంటే 400 లోపలే అనుకుంటారు, ₹1 తేడా. తర్వాత డెకాయ్ ప్రైసింగ్, మీరు చూడండి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ దాంట్లోనే మీరు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే సార్ మీకు ఇది అంటే దీంట్లో ఇంతకన్నా తక్కువ లేదంటారు. సార్ తక్కువ అంటే తక్కువ వేరేది ఉంది సార్ అని సేమ్ ప్రోడక్ట్ని మీకు తీసుకొచ్చి చూపించి సార్ ఇదైతే మీకు ఇంతకే వస్తుంది సార్, 1500కి వస్తుంది, కానీ అది కావాలంటే ఆ పీస్ కావాలంటే మీకు 2500 సార్. ఎందుకు 2500? ఇది 1500 ఎందుకు ఉంది అంటే సార్ దీంట్లో క్వాలిటీ ఉండదు సార్, దాంట్లో క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ సార్ అంటే. చాలాసార్లు మనకి సెకండ్ క్వాలిటీ ప్రొడక్ట్ చూపిస్తాం. మార్కెట్లో కూడా మీరు వెళ్తే కందిపప్పులో కానీ దాంట్లో కానీ మీరు వెళ్తున్నప్పుడు సార్ ఇది సెకండ్ క్వాలిటీ కందిపప్పు సార్, ఇది తక్కువ సార్, అది ఎక్కువ సార్ అని. మనం ఏం చేస్తాం, మనం ఎప్పుడు ఫస్ట్ క్వాలిటీకి వెళ్ళిపోతాం, అక్కడ ఏ ఉండదు. ఒకసారి ఒకతను సార్ ఎవరో రాస్తున్నారు, మీరు స్క్రీన్ మీద గీతకండి ప్లీజ్, నాకు పీపీటీ మీద అలా గీతలు పడిపోతాయి. ఒకసారి ఏమైందంటే ఒక కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు
వాళ్ళ అబ్బాయి ఉన్నాడంట. యాక్చువల్గా ఓనర్ ఉండే బదులు వాళ్ళ అబ్బాయి కూర్చున్నాడు. వాళ్ళ అబ్బాయి సార్ నెయ్యి ఉందా అంటే ఉందండి. అది ఏది చూపించు, స్మెల్ చూపించు అంటే ప్రతిసారి నెయ్యి స్మెల్ చూస్తారు కంపల్సరీ పని ఉంది. అతను తీసుకొచ్చి చూపించాడు. చూస్తే ఇదేదో స్మెల్ వస్తుంది. కాదు మాకు వేరేది ఇస్తారు మీ నాన్న అంటే, లేదు సార్ ఇది ఒకటే ఉంది సార్ క్వాలిటీ అని. లేదు మాకు వేరేది ఇస్తాడు అన్న. మాకు వేరే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇస్తాడు, అది స్మెల్ ఉండదు, మంచి స్మెల్ ఉంటుంది. అంత లోపల వాళ్ళ నాన్న వచ్చాడు. ఏంటి సార్ మీ అబ్బాయి ఏదో తక్కువ క్వాలిటీ చూపిస్తున్నాడు నెయ్యి, మాకు మీరు ఎప్పుడు మాకు మంచి గీ ఇస్తారు కదా, మంచి క్వాలిటీ ఇస్తారు కదా అంటే, సార్ వాడికి తెలియదు సార్ అంటే, లేదు నాన్న అక్కడ ఒకటే బాక్స్ ఉంది అంటే డబ్బా ఒకటే ఉంది దాంట్లో చూపించారంటే, అది కాదురా లోపల వేరేది ఉంది సార్ వాళ్ళది స్పెషల్ రా, వీళ్ళకి స్పెషల్ గీ ఇస్తాం మనం అని చెప్పి ఆయన ఏం చేశారంటే లోపలికి వెళ్ళి డబ్బాలోకి వెళ్ళి డబ్బాలో 2 వేలు ముంచారు. ఒకటే డబ్బా ఉంటేది సార్ ఇగో ఇది ఇంతకుముందు మీరు స్మెల్ చూసింది సార్, ఇదేమో మీకు ఇచ్చేది సార్ చూడండి సార్ డిఫరెన్స్ సార్ అని చూసి కరెక్ట్ ఇది మాకు ఫస్ట్ క్లాస్ వెరైటీ మీకు ఇదే ఇస్తారు ఇది ఇవ్వండి అన్న. ఆయన ఇచ్చేది అదే. దీంట్లో చాలా సార్లు మనకి ఏంటంటే తక్కువ వెరైటీ తక్కువ క్వాలిటీ ఉన్నదని చెప్పేసి మనకి ఏం చేస్తారంటే కంపెనీస్ ప్రైసింగ్ డిసైడ్ చేస్తారు. అలాగే బండ్లింగ్, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మనం మాల్స్లో వెళ్ళినప్పుడు ఒక బండల్ ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మనం ఒకటే ఏది షాంపూ తీసుకుందాం అన్నట్టు, కానీ 2 వాళ్ళు యాడ్ చేసేస్తారు. 2 తీసుకుంటే మీకు ఇంత తక్కువ సార్ బండ్లింగ్ ప్రైస్. అండ్ లిమిటెడ్ టైం ఆఫర్స్, నేను మీకు చెప్పాను ఇంతకుముందు ఆషాఢం ఆఫర్ అని అదని ఇదని మనకి లిమిటెడ్ టైం ఆఫర్స్ ఉంటాయి. ఈ లిమిటెడ్ టైం ఆఫర్స్ కూడా ఓన్లీ కన్స్యూమర్ సర్ప్లస్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ రియల్ వరల్డ్ కేసెస్, మీరు ఇప్పుడు రియల్ వరల్డ్లో చూసుకుంటే మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ ఉంటాయండి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి ఈ సేల్స్ మనం దీన్ని చూస్తున్నప్పుడు వాళ్ళు ఓన్లీ దీనికే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అంటారు, ఓన్లీ మిడ్ నైట్ సేల్ అంటాడు, ఓన్లీ 5 hours సేల్ అంటాడు. మీరు అమెజాన్లో చూసారో లేదో, చూస్తూ మీరు రెగ్యులర్ అమెజాన్ ఫాలో చేస్తుంటే దాంట్లో ఏం చేస్తాడంటే 5 hours ఒక పర్టికులర్ ప్రైస్ పెడతాడు, పెట్టేసి ఇస్తాడు. అలాగే యాపిల్ ప్రైసింగ్ స్ట్రాటజీ, యాపిల్ ప్రైజెస్ చూడండి మీరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్ని మార్కెట్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉండడం అనేది ఒక మనకి పొజిషన్. మనం యాపిల్ వాడుతున్నామంటే అది మనని మార్కెట్లో ఒక పొజిషన్లో నిలబెడతారు. మన చేతిలో యాపిల్ ఫోన్ చూస్తే ఇట్స్ అ ప్రైడ్, ఇట్స్ ఎ హానర్ అనుకుంటాం మనం. నిజానికి మీరు ఒక్కసారి ఆలోచించండి, యాపిల్ ఫోన్ వాడినా ఇంకోటి వాడినా మనం మాట్లాడడానికి వాడతాం. యాపిల్ ఫోన్ వచ్చింది కదా అని చెప్పేసి మనకి వేరే స్పెషల్గా మనం ఇచ్చే సిమ్ వాడు లేకుంటే మనకు ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడో వాడు స్పెషల్గా మనకి ఏం సర్వీస్లు ఇవ్వడు. ఎక్కడ సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉంది, కొత్త దగ్గర రెడ్మీ ఫోన్ ఉంది అనుకోండి, రెడ్మీ ఫోన్కి ఏవైతే సిగ్నల్స్ వస్తాయో యాపిల్ ఫోన్కి కూడా అవే సిగ్నల్స్ వస్తాయి. కానీ వాళ్ళు బ్రాండ్ని ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టారంటే వాళ్ళు మనకు అందనంత ఎత్తులో నిలబెట్టారు. సపోజ్ ఇప్పుడు మనం యాపిల్ ఫోన్ మనం కొందాం అనుకున్నప్పుడు వాడు ₹1,00,000 ఉందనుకోండి ప్రైజింగ్, మన ప్రైజింగ్ మనం 50,000 55,000 ఉంటే యాపిల్ ఫోన్ కొందాం అనుకున్నప్పుడు సడన్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో సెకండ్ సేల్ అనో లేకపోతే ఇంకో సేల్ అనో పెట్టేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ 55,000 50,000 70,000 60,000 పెడతారు. నాకు ఒక 5,000 ఎక్కువ ఉంది కదా, మనం అనుకున్న దానికి 5,000 కదా చేంజ్ ఉంది, డిఫరెన్స్ ఉంది, మనం యాపిల్ ఫోన్ కొనేస్తాం. ఇలా కొనడం వల్ల ఏం చేస్తారంటే వేరే బ్రాండ్ కస్టమర్ని యాపిల్ సైడ్ లాక్కుంటారు. నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా మళ్ళీ ₹1,00,000 1,50,000 పెట్టడానికి మీరు రెడీ అయిపోతారు. ఎందుకంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ మీ చేతిలో, అబ్బా యాపిల్ ఫోన్ కొన్నావా, ఎప్పుడు కొన్నావు అడుగుతారు మనకు తెలిసిన వాళ్ళని. యాపిల్ ఫోను ఏది ఇది అంటే అప్పుడు మనం చెప్తాం సిరీస్ 11 ఇంకోటి 11 10 12 14 చెప్తాం. అబ్బా రియల్లీ, అబ్బా యాపిల్ 14 తీసుకున్నాం, 14 వర్షన్ తీసుకున్నాం, గ్రేట్. ఆయన నలుగురికి చెప్తాడు, వెంకట్రావు తెలుసా యాపిల్ ఫోన్ తీసుకున్నాడు, వర్షన్ 14 తీసుకున్నాడు. దానివల్ల ఏమైతే మనకి ఆ యొక్క రికగ్నేషన్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఏం చేస్తామంటే ఈసారి డిస్కౌంట్ ప్రైస్లో కొన్నా నెక్స్ట్ టైం మనం ఏం చేస్తామంటే యాపిల్కి మనం లాయల్ కస్టమర్గా మారిపోతాం. తర్వాత కోకోకోలా వాళ్ళు వెండింగ్ మిషన్స్ అంటే చాలాసార్లు మనకి ఏంటంటే కూల్ తర్వాత హాట్ మన రిక్వైర్డ్ మన టెంపరేచర్లో మనకు కోకోకోలా కావాలంటే మీకు దొరకదు. మీరు చూడండి వాళ్ళు ఎక్కడైతే మనం అమ్ముతారో అక్కడ ఓన్లీ ఫ్రిడ్జ్లో పెట్టింది ఉంటుంది, ఆ కూల్ది ఉంటుంది, అది తీసుకుంటారు. మీరు సమ్మర్లో ఓకే సమ్మర్లో తాగుతారు, మరి వింటర్లో కోక్ని తాగలరా? లేదు. కాబట్టి ఏంటంటే కోకోకోలా వెండింగ్ మిషన్స్ పెట్టారు. అది ఏం చేస్తుంది మీకు అంటే మీకు రిక్వైర్డ్ టెంపరేచర్, మీకు ఏ టెంపరేచర్ కావాలన్నా ఆ టెంపరేచర్ కోక్ని ఇస్తుంది. మీరు సపోజ్ మీరు వింటర్లో కూడా కోక్ తాగాలనుకున్నారు,
ఎక్కువ కూలింగ్ కావాలంటే మీకు వెండింగ్ మిషన్ ఇచ్చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్గా కోకోనట్ ఇంకోటో తీసుకునే వాళ్ళు కోకోకోలకు మారిపోతారు. ఎందుకంటే మీకు ఆ టెంపరేచర్ని పర్టికులర్గా సప్లై చేస్తున్నాం. అంటే మీ యొక్క సాటిస్ఫాక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాయి కంపెనీస్. ఇప్పుడు మీకు అసలు మీకు అంటే ఇట్స్ ఏ మైండ్ బ్లోయింగ్ అంటారు కదా, అది అన్నట్టు ఈ సెషన్. అంటే మీ యొక్క సాటిస్ఫాక్షన్ మార్కెట్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది, కంపెనీస్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎంత మారుస్తుంది, లేకుంటే వాళ్ళ యొక్క ఇప్పుడు ఈవెన్ మనకి ఫైనాన్స్ మినిస్టర్ కూడా మీ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ని బట్టే మీకు ట్యాక్సెస్ వేస్తాడు అనేప్పటికీ మన పర్సెప్షన్ మారిపోతుంది. నేను మీకు ఇంతకుముందు చెప్పాను నెట్ఫ్లిక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్. మీరు ఒక్కరు తీసుకుంటే 400 రూపాయలండి, ఫ్యామిలీ మొత్తం తీసుకుంటే 1000 రూపీస్ అంటారు. అబ్బా నేను ఐదుగురు కలిపి తీసుకుంటున్నాను. యాక్చువల్గా 400 × 5 లెక్క వేసుకుంటాం 2000, కానీ మనకి ఎంతకు వస్తుంది 1000కి వస్తుంది, తీసేస్తున్నాం. అంటే ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని కూడా కంపెనీస్ అన్ని ప్లాన్ చేస్తాం. ఇది మనకి ఎక్కడెక్కడ అప్లికేషన్ బిజినెస్ గ్రోత్లో. నార్మల్గా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి మీరు ఒక బిజినెస్లో ఉంటే మీకు ఎక్కడెక్కడ మీకు ఇది పనిచేస్తుంది అంటే లాంగ్ టర్మ్ కస్టమర్ లాయల్టీ. చెప్తున్నాం కదా, ఇప్పుడు యాపిల్ ఫోన్ కొనలేని కస్టమర్ని యాపిల్ ఫోన్ సైడ్ లాక్కోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు వాళ్ళు, రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటారు. తర్వాత వెన్ టు ఆఫర్ డిస్కౌంట్ వర్సెస్ ప్రీమియం ప్రైసింగ్. ఎప్పుడు కరెక్ట్ డిస్కౌంట్స్ ఆఫర్ చేయాలో, ఎప్పుడు ప్రీమియం ప్రైసింగ్ని పెట్టాలి అనేది కంపెనీస్ డిసైడ్ చేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనకి ఎప్పుడైనా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో మీకు కూల్ డ్రింక్ యాడ్స్ ఎక్కడైనా వచ్చాయో చూడండి, రావు. సమస్య లేదు, కంపెనీ వాడు దాని యొక్క పైసలు డబ్బులు ఖర్చు పెట్టారు. మీకు ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ స్టార్ట్ అవుతుందంటే మీకు యాడ్స్ స్టార్ట్ అవుతుంది. అదే చూడండి, మీకు ఇప్పుడు మీరు ఇన్ని మనకి సిరీస్లు అవుతా ఉంటాయి కదా క్రికెట్. నేను క్రికెట్ మ్యాచెస్ చూడను, కానీ మీకు ఐపీఎల్ అని ఇంకోటని వరల్డ్ కప్ అని ఇంకా రకరకాల క్రికెట్ మ్యాచ్లు అవుతుంటాయి కదా, టోర్నమెంట్స్ అవుతూ ఉంటాయి కదా. దాంట్లో ఎక్కడైనా కానీ మీకు ప్రెస్టీజ్ కుక్కర్ వాడు యాడ్ ఇస్తే నాకు చెప్పండి, ఒక్క యాడ్ చేయించండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు. వాడు అయ్యాడు, సమస్య లేదు. ఎందుకంటే అక్కడికి వచ్చే కస్టమర్స్ అంతా కూడా యూత్ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన వాడు బిస్కెట్లు ఇస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు, డ్రింక్స్ ఇస్తాడు, కూల్ డ్రింక్స్ ఇస్తాడు యాడ్స్, లేకుంటే డ్రెస్సింగ్స్ ఇస్తాడు, మనకు బ్రాండెడ్ డ్రెస్సింగ్స్ ఇస్తాడు, కానీ సైకిల్ ఇస్తాడు, కార్లు ఇస్తాడు కావాలంటే యాడ్స్. కానీ ఇంటికి సంబంధించిన కుక్కరు మిక్సీలు ఇయ్యడు. ఎందుకంటే వాడికి తెలుసు ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి. అలాగే క్రియేట్స్ వాల్యూ పర్సెప్షన్ ఇంక్రీజింగ్ విల్లింగ్నెస్ టు పే. మీరు ఏ ప్రోడక్ట్కి ఏ ప్రైస్ పెట్టాలి, వాళ్ళు ఎంతవరకు పే చేయగలుగుతారు కస్టమరు. మీరు సపోజ్ మీదే బిజినెస్ ఉందనుకోండి, రేపటి నుండి ఎవరైనా కానీ ఇక్కడ కిరాణా షాప్ కానీ ఇంకేదైనా నడిపించే వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఉంటే మీ పర్సెప్షన్ చేంజ్ అయిపోతుంది ప్రైసింగ్లో, గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు కానీ కస్టమర్ బేస్ పెరగాలి, మీ బిజినెస్ పెరగాలంటే కస్టమర్ బేస్ పెరగాలి. కస్టమర్ బేస్ పెరిగినప్పుడు మీరు తక్కువ ప్రాఫిట్లో కూడా తక్కువ మార్జిన్లో కూడా ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తారు. ఎప్పుడు తక్కువ మార్జిన్ పెట్టుకుంటారంటే మీకు ఇవన్నీ ఐడియా ఉన్నప్పుడే పెట్టుకుంటారు. మీరు తక్కువ మార్జిన్ పెట్టుకొని పెట్టేస్తారు. కాబట్టి అంటే కస్టమర్ బేస్ పెంచుకోవడానికి ఏం చేయాలి, కస్టమర్ దేని మీద పే చేయగలుగుతాడు, ఎందుకు పే చేయగలుగుతాడు, ఎట్లా పే చేయగలుగుతాడు, ఎంతవరకు పే చేయగలుగుతాడు, ఇది మీకు ఐడియా వస్తుంది ఒక్కసారి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే. స్ట్రాటజిక్ ప్రైసింగ్ బూస్ట్ బోత్ సేల్స్ వాల్యూమ్స్ అండ్ ప్రాఫిటబిలిటీ. అంటే ఏంటంటే సేల్స్ వాల్యూ పెరిగితే ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. దానికి ఏంటంటే పర్టికులర్ స్ట్రాటజిక్ ప్రైసింగ్ ఉంది. మీరు చూడండి కొన్నిట్లో చాలా తక్కువ ప్రైస్లో అమ్మేస్తే వస్తుంటారు. మీరు మీషోలో ఉంటుంది, మీషోలో మీకు బయట కొనడానికి ఆల్మోస్ట్ 50-60% తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ కస్టమర్ బేస్ చాలా ఎక్కువ ఉంటుంది. బయట షాప్ వాడు రోజులో ఒక 10 డ్రెస్సులు అమ్మితే రోజులో వీడు 10,000 డ్రెస్సులు అమ్ముతాడు. ఎందుకంటే కస్టమర్ బేస్ ఎక్కువ ఉంది. వాడు ఎందుకు ఆ కస్టమర్ బేస్ని పెంచుకున్నాడంటే స్ట్రాటజిక్ ప్రైసింగ్ పెట్టి. ఇప్పుడు నేను షూస్ తీసుకున్నాను, యాక్చువల్గా బయట కొంటే ఆ షూ 8,500. నేను ఇలా వెతుకుతున్నాను, షూ కావాలని వెతుకుతున్నాను. ఎవరో ఒక వెబ్సైట్లో కనిపించింది నాకు కావాల్సిన షూ, ప్యూర్ లెదర్ షూ, బయట కొంటే ఆల్మోస్ట్ 8,000 to 10,000 ఉంటుంది. అక్కడ వాడు 3,000 రూపీస్ అని ఆఫర్ పెట్టాడు. నేను 3,000 రూపీస్కి తెప్పించుకుని బ్యూటిఫుల్ షూస్, ఆల్మోస్ట్ 3 years అవుతుంది, ఎక్కడ పాడగాలేదు.
ఇప్పటికి కూడా ప్యూర్ లెదర్ కాబట్టి అదే టైట్ గా అట్లాగే ఉంది, లూజ్ కాలేదు, షూ కూడా లూజ్ కాలేదు. ఇప్పుడు చెప్పండి, నేను నెక్స్ట్ టైం షూ కొనాలంటే ఏ వెబ్సైట్ లోకి వెళ్తాను? 100% వాడి దగ్గరికి వెళ్తా. ఇప్పుడు వాడు ఆ 3,000 5,000కి ఇచ్చినా తీసుకుంటా, 6,000కి ఇచ్చినా తీసుకుంటా. ఎందుకంటే వాడు కస్టమర్ బేస్ ని పెంచుకున్నాడు, నాలాంటి లాయల్ కస్టమర్స్ ని పెంచుకున్నాడు. కాబట్టి దీనికి మీ యొక్క సేల్ ని పెంచుకోవడానికి, సేల్ ని బూస్ట్ చేయడానికి ఇది పనికొస్తుంది. అండ్ ఫైనల్లీ కంక్లూజన్, కన్స్యూమర్ సర్ప్లస్ ఈజ్ కీ కాన్సెప్ట్ టు ప్రైజింగ్ అండ్ సేల్స్ స్ట్రాటజీ. ప్రైజింగ్ పెట్టడానికి, సేల్స్ స్ట్రాటజీ పెట్టడానికి కన్స్యూమర్ సర్ప్లస్ అనేది 100% పనికొస్తుంది. బిజినెస్ మస్ట్ బ్యాలెన్స్ ప్రైస్, వాల్యూ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బట్టే మీ ప్రైజింగ్, వాల్యూ అన్నీ కూడా ఉంటాయండి. ఒక బ్రాండ్కి ఎందుకు నిలబడిందంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది ఆ బ్రాండ్, అంతే. అందులో ఏం పెద్ద బంగారం నాణాలు ఏం పెట్టలేదు, బంగారంతో తయారు చేయలేవాడు ఆ బ్రాండ్. అక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎందుకు అంటే వాటి స్ట్రాటజీస్, వాడి మార్కెటింగ్ ప్లాన్స్ అట్లా ఉన్నాయి, అది సపరేట్ సబ్జెక్ట్. ఎఫెక్టివ్ యూజింగ్ ఆఫ్ ప్రైసింగ్ టెక్నిక్స్ కెన్ ఆప్టిమైజ్ సేల్స్ అండ్ రెవెన్యూ. మీ రెవెన్యూ కూడా డిసైడ్ చేస్తుంది ఎఫెక్టివ్ ప్రైసింగ్ స్ట్రక్చర్. ఎఫెక్టివ్ ప్రైసింగ్ స్ట్రక్చర్ ఎప్పుడు పెడతారంటే మీరు కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ని ఎప్పుడైతే మీరు కన్సిడరేషన్లోకి తీసుకుంటారో అప్పుడు మీరు ఎఫెక్టివ్ ప్రైసింగ్ అనేది పెట్టగలుగుతారు మీ దానికి. అండ్ ఫైనల్ థాట్, సక్సెస్ ఇన్ సేల్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ లోయరింగ్ ప్రైజెస్, ఇట్ ఈస్ అబౌట్ మాక్సిమైజింగ్ పర్సీవ్డ్ వాల్యూ. కస్టమర్ దీనికి ఎంత వాల్యూ ఇస్తున్నాడు అనే దాన్ని బట్టి మీ యొక్క బిజినెస్ గ్రో అవుతుంది. మీ యొక్క ప్రైజ్ని లో చేయడం వల్ల కాదు. కాబట్టి ఎప్పుడు కానీ మీరు ప్రైజ్, వాల్యూ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటేనే మీరు ఒక బెస్ట్ బిజినెస్ని చేయగలుగుతారు. అండ్ బెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఉంటారు, బెస్ట్ మార్కెటింగ్ పర్సన్గా ఉంటారు, బెస్ట్ సేల్స్ పర్సన్. విత్ దిస్ ఐ కన్క్లూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.